Happy evening, friends. I am from Diamonds Group D4 Uday Raju. Feedback on వాయిస్ మాడ్యులేషన్. ఈ టాపిక్ రమేష్ సార్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. సార్ చెప్పిన ఫస్ట్ పాయింట్ పిచ్, అంటే గొంతు స్థాయి ఎలా ఉండాలి. మన వాయిస్ ఎంత అవసరమో అంతే ఉండాలి. అంటే నలుగురికి చెప్పేటప్పుడు నలుగురికి చేరేలా, 40 మందికి చేరేటప్పుడు 40 మందికి చేరేలా అంతే ఉండాలి అండ్ స్పష్టంగా ఉండాలి. సెకండ్ పాయింట్ పేస్, అంటే స్పీడ్. ప్రసంగంలో అవసరానికి తగ్గట్లుగా స్పీడ్ పెంచడం లేదా స్పీడ్ తగ్గించడం అవసరం ఉంటుంది. థర్డ్ పాయింట్ పాజ్, అంటే కొంచెం విరామం. ప్రసంగంలో ఎక్కడైనా ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పేటప్పుడు కాస్త విరామం ఇచ్చి ఆ పాయింట్ నొక్కి చెప్పడం అనేది చాలా అవసరం అని చెప్పారు. అలాగే ఫోర్త్ పాయింట్ టోన్, స్వరం. మన గొంతు ద్వారానే నవరసాలు పలకించేలా ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ప్రాక్టీస్ కూడా ఎలా ఉంటుంది? సార్ చెప్పినట్లుగా ఫస్ట్ మనం మిర్రర్ ముందర ప్రాక్టీస్ చేయడం, లేదంటే వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని వినడం, లేదంటే ఫస్ట్ ఒక స్మాల్ గ్రూప్స్ ముందు స్పీచ్ ఇవ్వడం, తర్వాత కొంచెం మీడియం గ్రూప్స్, తర్వాత లార్జ్ గ్రూప్స్, ఇలా పెంచుకుంటూ పోవడం. వీటి గురించి చెప్పాడు. అలాగే మన స్వరం బాగుండడానికి చేయాల్సినవి, చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ అని చెప్పారు. ఫస్ట్ డూస్ చూస్తే, మనము ఉదయం 4:30 to 5 మధ్యలో నిద్ర లేచి ఓంకారనాదం ప్రాక్టీస్ చేయడం, అలాగే తమలపాకు రసం మరియు పుదీనా రసంని రెగ్యులర్గా తీసుకోవడం, అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కొమ్మును లేదంటే మిరియాల పొడిని వేసుకొని తాగడం. అలాగే చేయకూడనివి కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ నీళ్ళు, ఈ స్వీట్స్ తినొద్దని సార్ చెప్పడం జరిగినది. సో ఇంత చక్కటి టాపిక్ ఇచ్చిన రమేష్ సార్ గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వర సార్ గారికి, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 191 బ్యాచ్ ఇన్ఛార్జ్ నూనె సుదర్శన్ సార్ గారికి, మెంటర్స్కి, గ్రూప్ యొక్క మెంటర్స్కి, అలాగే గ్రూప్ సభ్యులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.